రైట్ తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల నడక మార్గంలో గతంలో చిరుతపులులు దాడి చేయడంతో అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొంతకాలంగా క్రూర మృగాలు సంచారం తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ నెల 13వ తేదీన చిరుతపులి కెమెరా కంటికి చిక్కింది. మరో ఘటనలో ఎలుగుబంటి సంచారం దృశ్యాలు రికార్డయ్యాయి. నెల రోజుల వ్యవధిలో 2 సార్లు కదలికలు నమోదయ్యాయి. దీంతో నడక మార్గంలో వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది. గుంపులుగా వెళ్లాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మొత్తం మీద తిరుమలలో మరొకసారి చిరుత ఎలుగుబంట్లు కలకలం రేపాయి. దీనికి సంబంధించినటువంటి ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాల్లో చిరుత ఎలుగుబంట్లు కదలికలు చూసినట్టు అధికారులు ప్రకటించారు. గడిచిన నెల రోజుల్లో అంటే డిసెంబర్ నెలలో 2 రోజులు ఈ ట్రాప్ కెమెరాల్లో ఈ 2 జంతువులకు సంబంధించినటువంటి కదలికలు నమోదైందని చెప్పి అధికారులు చెబుతున్నట్టు పరిస్థితి. డిసెంబర్ 13వ తేదీ అలాగే డిసెంబర్ 29వ తేదీ అంటే నిన్న ట్రాప్ కెమెరాకి చిరుతపులి కదలికలు కావచ్చు, లేకుండా చిరుతపులు సంచరిస్తున్నటువంటి ఆ ఫోటోలని ట్రాప్ కెమెరాలు చిత్రీకరించాయి. వాటిని చూసినటువంటి ఆ టీవీ ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నడక మార్గాలు వెళ్ళేటువంటి ఆ భక్తులకు టీటీడీ కూడా పలు సూచనలు చేస్తున్న పరిస్థితి. భక్తులు అప్రమత్తంగా ఉండాలి, గుంపులుగా వెళ్లాలని చెప్పేసి టీవీ సంస్థ అధికారులు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఆపరేషన్ చిరుతలో అక్కడ ఉన్నటువంటి దాదాపు అన్ని చిరుతను కూడా బంధించామని చెప్పేసి టీటీడీ చెప్పినప్పటికీ కూడా గత కొంతకాలంగా ఈ చిరుత కదలికలు అనేవి కాస్త అక్కడ ఇంకా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ట్రాప్ కెమెరాలకి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా ఎలాంటి భయాందోళన గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చిరుత ఎలుగుబంటి కదలికలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మళ్ళీ ఫోన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి టీటీడీ నిర్ణయం తీసుకున్న తెలుస్తుంది. సో అక్కడ ఫోన్లు ఏర్పాటు చేసి ఆ ట్రాప్ కెమెరాలు ఎక్కడెక్కడైతే ఈ చిరుతలు సంచరించాయో ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి ఈ ఫోన్లు ఏర్పాటు చేసి వాటిని బంధించేటువంటి ప్రయత్నం చేసిన కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.